అనంతపురం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. డిఎంఎన్హెచ్ దేవితోటి స్టాఫ్ ఎంప్లాయీస్ తో కలిసి స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొంటూ మొక్కలు నాటుతూ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ప్రదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. ఆంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి శనివారం మూడో శనివారం మనం చేస్తాం కాబట్టి అనంతపురం జిల్లా పరంగా అందరం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. మెడికల్ అండ్ వైద్య ఆరోగ్య శాఖలో డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఈ సరౌండింగ్స్ క్లీనింగ్, తర్వాత ఏమైనా ముఖ్యంగా ఈసారి థీమ్ ఏంటంటే మాన్సూన్, మనకి సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి దోమలు మస్కిటోస్ అవి పెరగకుండా టెంకాయ చిప్పులు కానీ చుట్టుపక్కల ఏమన్నా నిలువ ఉన్నవి కానీ అన్ని తీసేయటము, దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయటము, స్టాఫ్ కూడా చెప్పి స్టాఫ్తో అంతా కూడా అన్ని పిచ్చి మొక్కలు, తర్వాత టెంకాయ ఏదైనా కొబ్బరికాయలు తాగి పడేసి ఉంటారు అవి వాటిల్లో దోమలు పెరగకుండా, అంటే డెంగ్యూ మలేరియా అవి రాకుండా ఉండటానికి అనేసి మాన్సూన్ థీమ్ అని దానికి సంబంధించిన అవేర్నెస్ ఇచ్చి స్టాఫ్తో సరౌండింగ్స్ అంతా క్లీన్ చేస్తున్నాము. తర్వాత మొక్కలు నాటాము. ఒక మామిడి మొక్క ఒకటి, కొబ్బరి మొక్క ఒకటి, కొన్ని ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కూడా నాటుతున్నాము, ప్లాంటేషన్ చేస్తున్నాము. తర్వాత మాన్సూన్ థీమ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నా, లేదా కొబ్బరి చిప్పలు ఉన్నా, లేదా ప్లాస్టిక్ ఏమన్నా ఉన్నా, వాటర్ బాటిల్స్